హడావుడి ఎక్కడికి వెళ్ళాలంటే? టౌన్కి వెళ్ళాలన్నా. బస్ ఆగదా నీకు తెలీదా? ఇప్పటికే చీకటి పడే టైం అయింది. ఆలోగా ఈ కారణం దాటేయాలి. రయ్య 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 ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. మా బుర్రలు తినడానికనే వస్తారు. ఏంటి బాబు ఇంత హడావుడిగా నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు? రేపు పరీక్ష ఉందక్క. ఎక్కడా? విజయనగరంలో అక్క. ఏంటి మమతా, ఎందుకు ఏదోలాగున్నావు? ఏం లేదు. పర్వాలేదులే చెప్పు. రేపొద్దున నేను కోర్టులో ఉండకపోతే నా వసుంధర నాకు దక్కదు. వసుంధర అంటే నీ కూతురా? మీ ఆయన అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను ఆయన విడిపోయాం. దీనికి లైసెన్స్ ఉందా భయ్యా? అంటే ఏందే? రే ఎదవా, ఉంది సామే, ఉంది కాబట్టే వేటాడుతున్నాం. చాలా బాగుంది. ఏ జంతువుల్ని వేటాడతారు మీరు? మేమా? నేను చెప్తా. కౌన్సో, ఎలుకలో, కుందేలు, ఇలా డేంజర్ లేనివన్నీ వేటాడతారు. ఇంకేం వేటాడమా? రేపు ఈ రూట్ లో రావాలా వద్దా? కూడా వేటాడతారు. ఇది బాగా డీప్ ఫారెస్టా? అంటే దట్టమైన అడవి అని అడుగుతున్నా. దట్టమైన అడవే దొరా. ఈ అడవిలో భయంకరమైన పిశాచాలు ఉంటాయి. భయంకరం అంటే? మా బామ్మ చెప్పేది ఈ అడవిలో పిశాచాలు అరుస్తాయని. నేను చాలా సార్లు విన్నాను. చీకటి పడితే చాలు లోపల నుంచి అరుపులు వినిపిస్తాయి. అంజయ్య, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నాడు? డ్రైవర్, బస్ ఆపండి. మీకే చెప్పేది, బస్ ఆపండి. సింగా, వెంటనే బండి ఆపు. 100 సార్లు చెప్పినా మీ ఎవరికి అర్థం కాదే. త్వరగా ఇవ్వు. తీసుకో. అంజయ్య, వాడికి నీళ్లు తాగించు, కొంచెం తేరుకుంటాడు. ఆ శరీరానికి ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం? వాడికి ఏది దిగదు. ఈ రోజు రేపు అన్నట్టున్నాడు వాడు. ఏమండి, ఆయనంత కష్టపడుతుంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు? రాయసంగా నువ్వు బండి తీరా, ఇప్పటికే చాలా టైం అయింది. వీడి కోసం ఆపడం వేస్ట్. వినాశకాలే విపరీత బుద్ధి. సరిగ్గా చెప్పావు సింగా. అయినా వీడిది ఒక భయంకరమైన కథ. అదేంటంటే సాయంకాలం అయిన తర్వాత ఈ అడవులోకి ఎవ్వరూ రారు. అది తెలుసుకొని ఈ పెద్ద మనిషి చాలా పెద్ద సాహసం చేశాడు. మంచి గంధం చెట్లు ఉన్నాయే, వాటి కోసం కక్కుర్తి పడి చీకటి పడ్డాక అడవులోకి వెళ్ళాడు. ఎంతమంది చెప్పినా ఏం లేదు. పిశాచాన్ని చూసి భయపడి అక్కడే పడిపోయాడు. అప్పటి నుంచి ఇదిగో ఇలా తయారయ్యాడు. ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎంతో మంది భూత వైద్యులకు చూపించారు, అయినా బాగా అవ్వలేదు. 18 ఏళ్ళు అయ్యింది. నిజానికి వాడు అన్నం నీరు ముట్టి, వాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వాడు నా పరమశివుడే కాపాడాలి. 18 ఏళ్ళు అన్నం నీళ్లు లేకుండా ఎలా బతుకున్నాడు వీడు?